బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూముల వేలంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య. ఇక భద్రకాళి అమ్మవారి ఆలయానికి అయితే ఇప్పటికే పంచాయతీ చేరింది. తడి బట్టలతో అయితే అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని కూడా వాళ్ళు సవాల్ విసిరారు. ఇక కుడా చైర్మన్ మాజీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. వెంకట్రామరెడ్డి యాదవ్ రెడ్డి ప్రతి సవాలు చేస్తున్నారు. ఇక భూముల వేలంలో అయితే 50 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఇక భద్రకాళి అమ్మవారి సాక్షిగా కూడా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తడి బట్టలతో భద్రకాళి ఆలయానికి వచ్చారు యాదవ్ రెడ్డి. మరి యాదవ్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.